ఎర్లీ మార్నింగ్ ఎలిఫెంట్ సఫారీ చాలా బాగుంటుంది. వ్యూ అయితే పచ్చని ప్రకృతిలో పచ్చని టీ ప్లాంట్స్. లవర్స్కి శ్రీలంకలో ఏదైనా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే. శ్రీలంకలోని 5 స్టార్ హోటల్లో బఫెట్ మీకు చూపించబోతున్నాను. మనం ఇప్పుడు సీతా టెంపుల్కి వచ్చేసాం. దీనికి ఇంకో పేరుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. తక్కువ బడ్జెట్లో ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదైనా ఉందా అంటే అది శ్రీలంక ట్రిప్పే. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీలంకలో చూడాల్సిన ప్లేస్లు ఏమిటి, ఎక్కడ ఉండాలి, వీసా ఎలా బుక్ చేయాలి, ఇమిగ్రేషన్ మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలోనే ఇస్తాను. ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేను చేసిన తప్పులు అయితే మీరు చేయొద్దు. ముందుగా వీసా. శ్రీలంకకి వెళ్ళడానికి ఇండియన్స్కి అయితే ఫ్రీ అనమాట వీసా అనేది. కానీ ఆన్లైన్లో ఒక ఈటీ అనేది ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేయాలి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అని ఉంటుంది. దాన్ని మన పాస్పోర్ట్, మన ఫుల్ నేమ్, సర్నేమ్ అని ఇచ్చి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అది 1 to 24 అవర్స్లో అప్రూవ్డ్ అని మీకు ఈమెయిల్ వస్తుంది. అది జస్ట్ ఈమెయిల్ నుంచి ప్రింట్అవుట్ తీసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం, హోటల్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి మీరు వీసా అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి. ఆల్రెడీ మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, పైన కార్డులో కూడా వదులుతాను. ఒకసారి చూసి తక్కువ బడ్జెట్లో బుక్ చేసుకోండి. నా ఫ్లైట్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి కొలంబో. ఇప్పుడు అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే ఇమిగ్రేషన్ హైదరాబాద్లో జరుగుతుందా, చెన్నైలో జరుగుతుందా, మన చెక్ ఇన్ బ్యాగేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది కామన్గా వచ్చే డౌటు. అది కూడా క్లారిటీ ఇస్తాను, ఒకసారి చూడండి. హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు డొమెస్టిక్ వస్తుంది కాబట్టి ఇమిగ్రేషన్ అక్కడ జరగదు. చెన్నై నుంచి కొలంబో వెళ్తున్నాను అంటే బోర్డర్ క్రాస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇమిగ్రేషన్ వచ్చేసరికి చెన్నైలో జరుగుతుంది. ఎప్పుడైతే బోర్డర్ క్రాస్ చేస్తామో అక్కడే మనకి ఇమిగ్రేషన్ జరుగుతుంది అనమాట. చెకింగ్ బ్యాగేజీ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్లైట్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి కొలంబో కనుక సేమ్ ఎయిర్లైన్స్ కనుక నేను కొలంబోలో నా బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఫ్లైట్స్ అనుకుందాం. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఇండిగో అనుకుందాం. అప్పుడు బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి చెన్నై ఎయిర్పోర్ట్లో. అలాగే చెన్నై నుంచి కొలంబోకి ఎయిర్ ఇండియా అనుకుందాం. మళ్ళీ వెబ్ చెకింగ్ చేసి కొలంబోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి కొలంబో ఎయిర్పోర్ట్లో. అదే సేమ్ ఎయిర్లైన్స్ అనుకుంటే ఎక్కడైతే మన ట్రావెల్ ఎండ్ అవుతుందో అక్కడ బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మనం లాంజ్లోకి అయితే వెళ్ళిపోదాము. లాంజ్ 2 రూపీస్ ఫామ్లో ఉంది కదా, దాన్ని యూస్ చేసుకొని లాంజ్ అనేది యాక్సెస్ చేద్దాం. 2 రూపీస్కి లాంజ్ ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అలాగే పైన కార్డులో కూడా వదులుతాను, ఒకసారి చూడండి. ఇమిగ్రేషన్లో జస్ట్ 3 క్వశ్చన్స్ అడిగారు నన్ను. అయితే ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు, రిటర్న్ టికెట్స్ ఉన్నాయా అని అడిగారు అంతే. జస్ట్ ఒక్క డాక్యుమెంట్ చూపిమని కూడా అడగలేదు. పాస్పోర్ట్ తీసుకున్నారు, స్టాంప్ వేశారు, ఇచ్చేసారు అంతే. అందరికీ ఇలాగే జరిగిద్దని అనుకోలేము కనుక డాక్యుమెంట్స్ క్యారీ చేయండి అన్ని. కొలంబో ఇమిగ్రేషన్లో కూడా నన్ను సేమ్ క్వశ్చన్స్, అవే క్వశ్చన్స్ అడిగారు, చెప్పాను, స్టాంప్ వేసి పంపించారు. ఇప్పుడు కరెన్సీ వచ్చేటప్పుడే మీరు యూఎస్డీని తెచ్చుకోండి. యూఎస్డీ తెచ్చుకున్న తర్వాత ఒక 100 యూఎస్డీని శ్రీలంకన్గా కరెన్సీ కన్వర్ట్ చేసుకోండి. మన ఇండియన్ కరెన్సీలో 10,000 ఇస్తే ఇక్కడ శ్రీలంకన్ కరెన్సీలో 32,000 ఇచ్చారనమాట నాకు. మన ఇండియన్ రూపాయి శ్రీలంకలో వచ్చేసరికి ₹3.19 అనమాట. 10,000కి 30,000 ఇచ్చారని సంతోషపడమాకండి. వాటర్ బాటిల్ వచ్చేసరికి ఇక్కడ 200 నుంచి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక వాటర్ బాటిల్ లీటరు. మన ఇండియాలో అయితే 20 రూపాయలు ఉంటుంది వాటర్ బాటిల్. ఖర్చు కూడా అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ. ఫైనల్లీ మనం కొలంబోలో రీచ్ అయిపోయాం. నాకు అయితే ట్రావెల్ ఏజెంట్తో నేను మాట్లాడుకున్నాను కాబట్టి ముందే నాకు కార్ అనేది ఎయిర్పోర్ట్కి టైంకి వచ్చేసింది. నేను ఇప్పుడు కొలంబో నుంచి ట్రింకుమలైకి వెళ్తున్నాను. అక్కడ ఒక శక్తిపీఠ ఉంటుంది, దాన్ని విజిట్ చేయడానికి ట్రింకుమలై వెళ్తున్నాను. మధ్యదారిలో ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది, అది కూడా కవర్ చేసుకొని ట్రింకుమలైకి వెళ్ళిపోదాం. రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం
రాఘవ, ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం. డే 1లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మినరియా నేషనల్ పార్క్ అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది. ఇది హబరానా అనే ప్లేస్లో ఉంటుంది. మీరు 4-5 వచ్చేలాగా ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోండి. మీకు తక్కువ బడ్జెట్లో ట్రిప్ అనేది అయిపోతుంది. ఈ జీప్ వచ్చేసరికి మనకి $75 తీసుకున్నారు 4 మెంబర్స్కి. ఈ సఫారీ అనేది ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది. 3 అవర్స్ ఉంటుంది ఈ సఫారీ. మా రైడ్ స్టార్ట్ అయిన కొద్ది క్షణాల్లోనే మాకు రోడ్ సైడ్ అయితే ఇలా నెమళ్ళు అయితే కనపడ్డాయి. చుట్టూరు పచ్చని చెట్లలోంచి సూర్యుడు మన మీద పడుతుంటే ఏదో తెలియని ఆనందం. వ్యూ అయితే చాలా బాగుంది. ఇలా చాలాసేపు రైడ్ చేస్తూ ఉండగా మాకు ఎప్పుడుకో కొన్ని ఏనుగులు అయితే కనపడ్డాయి. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనం ఇప్పుడైతే ఏనుగులున్న ప్లేస్కి వచ్చేసాం. చూడండి, వ్యూ ఎంజాయ్ చేయండి. I see an amazing place. Feels like a dream. A place of many wonders and full of life. మనమైతే ఇప్పుడు ఏనుగులున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇవైతే 3 ఉన్నాయి ఇక్కడైతే. ఇందాక ఒక 3 కనపడ్డవి, కానీ అవి లోపలికి ఎక్కడో ఉండడం వల్ల అవి మీకు చూపించలేకపోయాను. ఇవి చూడండి, చాలా బాగున్నాయి అయితే వీడియోలో. ఈ పార్క్ అనేది 1977లో బయోస్ఫియర్ వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారనమాట. ఈ పార్క్ వచ్చేసరికి 10,000 ఎకరాల్లో ఉంటుంది ఈ పార్క్. ఈ పార్క్లో మీరు ఎటు తిరిగినా మీ చుట్టూరు పచ్చని ప్రకృతే కనిపిస్తుంది. నలుగురికి 3 hours $75 అయితే వర్త్ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్లో తెలియచేయండి. ఆన్లైన్లో ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళైతే తీసుకోండి. డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. నలుగురికి కలిపి $75 తీసుకున్నారు. నాకైతే బెస్ట్ ప్రైస్ అనిపించింది. ఆన్లైన్లో అయితే మీరు బై చేయమాకండి. ఆన్లైన్లో అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఎలిఫెంట్ సఫారీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ట్రింకుమలైలో ఉన్న శంకరీదేవి శక్తిపీఠం అనమాట. దీన్ని సపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరైతే చూడలేదో అది ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కార్డులో కూడా వదులుతాను, ఒకసారి చూడండి. టెంపుల్ విజిట్ అయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి సన్సెట్ అనేది చూడండి. ట్రింకుమలైకి దగ్గరలో చాలా బీచెస్ ఉంటాయి. ఏ బీచ్కి వెళ్ళినా మీకు సన్సెట్ అనేది కనపడుతుంది. నేను ట్రింకుమలైలో ఉన్న ట్రింకోవి గెస్ట్ హౌస్ అనేది హోటల్ బుక్ చేసుకున్నాను. నాకు వచ్చేసరికి 1500 per 2 personకి పడింది. ఈ హోటల్ అనేది శక్తిపీఠంకి జస్ట్ 2 kilometers దూరంలో ఉంటుంది. హోటల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డిన్నర్కి అయితే మనమైతే బీచ్ పక్కన ఉన్న ఒక బఫేకి అయితే వచ్చాము. ఇది ఒక్కొక్క పర్సన్కి వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీలో $1,500 ఛార్జ్ చేశారు. అసలు ఏమేమి ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.
1500 అనేసరికి నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే ఇటు సైడ్ మనం అనేది ఫుడ్ అనేది తినలేము. ఎందుకంటే రైస్ చాలా లావుగా ఉంటుంది. అది కాకుండా నాన్ వెజ్ అంటే ఇటు సైడ్ ఫిష్ మీట్ కలుపుతారు. అది కాకుండా చాలా సాల్టీగా ఉంటుంది. మనమైతే తినలేము. మన ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఇన్స్టెంట్ నూడిల్స్ కానీ లేదంటే ఇన్స్టెంట్గా ఫుడ్ అనేది ఏదైనా ఉన్నా కూడా దాన్ని ప్యాక్ చేసుకొని తెచ్చుకోండి మీరు. డే 2లో చూడాల్సిన ప్లేసెస్: 1 హనుమాన్ టెంపుల్, 2 టీ ఫ్యాక్టరీ, 3 వాటర్ ఫాల్, 4 వచ్చేసరికి సీతమ్మ వారి టెంపుల్. ఇవి ఎక్కడ ఉన్నాయి, ఎలా అనేది 1 by 1 ఈ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు ట్రింకుమలై నుంచి ఇలా వెళ్తున్నాం వయా నోరేలియా. ఈ నోరేలియా అనే ప్లేస్లోనే హనుమాన్ టెంపుల్, సీతమ్మ వారి టెంపుల్, టీ ఫ్యాక్టరీ, వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మధ్యలో మనకి ఇలాంటి వ్యూస్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. మేము వచ్చేటప్పుడు ఏనుగు అయితే ఒకటి రోడ్డు మీదకి వచ్చి నిల్చుంది. పాపం కాలైతే కిందకి దించుతలేదు, కాలుకి ఏదో దెబ్బ తగిలినట్టుంది. అలా అని చెప్పి మీరు కారు దిగడం కానీ అలాంటి ఏం చేయదు. అది ఏ టైంకి ఎలా మారుతుందో కూడా మనం చెప్పలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు నోరేలియాలో ఉన్న బ్లూఫీల్డ్ టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. ఇక్కడ మనకు టీ ప్లాంట్ నుంచి మనం తాగే టీ పౌడర్ వరకు ఎలా తయారు చేస్తారు అనేది ప్రాసెస్ 1 by 1 మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే లాస్ట్లో మనకి కాంప్లిమెంటరీగా ఒక టీ అయితే ఇస్తారనమాట. అలాగే మీకు టీ పౌడర్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ అనేది బై చేయొచ్చు. మనమైతే ఇప్పుడు టీ ప్లాంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టీ ప్లాంట్స్ నుంచి ఆకులను అయితే కట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకెళ్తారనమాట. ఈ మిడిల్లో ఉన్న అతనే మనకి ఈ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1 by 1 మనం చూద్దాం ఇప్పుడు. Natural sunlight, green tea, young leaves, steaming and boiling, black tea use all this plant. So black tea are fermented, drinking without fermenting, white tea, natural sunlight. So same plant, there is 3 kind of tea. So here we produce the black tea, we have another 2 factories for white and green. So the first stage what you do when the ladies bring the tea is factory, we all the tea is sprayed out here to dry the tea. One box we can put 1,200 kilograms of tea leaves. We are drying by artificial fan 12 hours. Fan is over there, it blows a normal hot air to reduce the moisture. So 1,200 kilograms of tea leaves after 12 hours dry, the weight is reduced to 600 kilograms. Half of it. The 50% of moisture is left. So this is the first stage in the black tea. After 50% dry leaves, we are transferred to the second stage for the blending process. You understand? Okay. Please come on. So after 50% dry tea leaves, we collect by baskets. We spread out here from through this whole chute down. Downstairs we have a rolling machine. The rolling machine leaves are crushing and chopping.
It's like a blending machine. Okay. See the blending. This is blending. So here what you do, from the top the leaves are folded down to the roller machine. The leaves are just crushing and chopping. It's like a blending machine. So blending machine. So 325 kilograms take around 20 minutes. After that we manually collect the tea leaves. We transfer to these two machines. These two machines like a filter machine. What is that? It's like a sieving machine. In this machine, we are going to separate the big particle and the small particle. Because the tea, you can see the different size of tea in the market. So the powder form are strong. Normally, Sri Lankan people, Indian people using with milk as well. The chai kadak one. So the leafy form are light taste. So after separation, the bigger leaves we are crushed one more time. After that, all the tea leaves goes to this place. This is the place we are putting fermenting. Just we spread out here in this concrete surface around 2.5 hours. During this process, it changes the color, taste and aroma. So this is what we call natural oxidation. Only black tea are fermented. That's why black tea is strong. Green and white, no oxidation. So white tea, natural sunlight. Green tea is steaming and boiling. Black tea are fermented. So after the fermented, from Belfast, Ireland, Irish machine. So after fermenting, we put it 100 kilogram. 21 minutes drying, we are drying by fire. Because fire is giving nice flavor and taste. One of the oldest machines still using. We are drying firewood, is around 95 Celsius. One of the oldest machines still using. Round particles all these stems. The stems we are using to compost for the tea plant. Tea leaves we have around 25 machines. We are grading 6 kind of black tea, 6 grades. There is 3 of them leaf tea, 3 of them powder. Leaf tea are light, powder tea are strong. So powder mostly using with milk. After separation, our 80% production, those are the batch we send to the auction to export. From auction, different companies are buying. Like Lipton, Delmas, Ronda, Twani, they buy and they export all over the world. So 80% export, 20% is sale here. The entire process will take 3 days to process it. Golden and silver teas. Gold is we are drying sun dry 4 weeks. This is 2 weeks. Color wise, gold is stronger, silver lighter. You will put 5 pieces in a teacup. Pour the boiling water you can drink. Same leaves you can reuse 3 times. No milk, no sugar. One of the best tea, the most expensive. This green tea is steaming and boiling process. Green and white, no milk, no sugar. So these are the black tea, this is OPA, orange peco A grade. Orange color, peco tea plant name, A grade, the best black tea. The big leaves are very, very light. The most lightest tasty, but the best tea in the world. And this OP orange peco light, peco like a medium. So these 3 kind of leaf tea, green and white, no milk, no sugar. And the BOP English breakfast tea. The BOP of strong tea for tea bag. And this is the dust one, very fine powder, very strong. Normally Sri Lankan people using with milk, these 3. These 3 you can have a milk and sugar, but leaf tea, no milk, no sugar. So white, green or black is come from same plant, but different. You understand? Any question? Okay, so thank you very much. Hope that you enjoy my tour. చూసారుగా మనం ఎటువంటి టీ పౌడర్ వాడుతున్నాం అనేది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం కాంప్లిమెంటరీ టీ అయితే తాగేద్దాం పదండి. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ అనమాట. మీకు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు.
మనమైతే నోరేలియాలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. జనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. కిరణముల ఉదయాత్రి గని అది పండిన తిథి అది పండుగ పడు సూర్యమండలము పట్టి పితానని దేహం నాటున రవి మరుగై జగము చీకటై అది అమరేంద్రుడు గమనించి తన అధిరావణమది రోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి మంద కడలిలో చచ్చి కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. హనుమాన్ టెంపుల్ చూశారు కదా, లోపలైతే వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయడం లేదు. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్స్ ఎక్కువైపోయేసరికి ఫేక్ న్యూస్ చేస్తున్నారని చెప్పి, అలాగే యూట్యూబ్లో అక్కడ జరిగేది ఒకటి చెప్పేది ఒకటి చెప్తున్నారని చెప్పేసరికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే తీయడం లేదు. మనము ఇప్పుడు నోరేలియాలో ఉన్న సీతమ్మ వారి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్నే అశోక వాటిక అని కూడా అని పిలుస్తారు. ఇక్కడ టెంపుల్లోకి ఎంట్రన్స్ ఫీ వచ్చేసరికి 100 శ్రీలంకన్ కరెన్సీలో ఛార్జ్ చేస్తారు. పదండి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ ఆలయ విశిష్టను చూసుకున్నట్లయితే రావణుడు సీతమ్మ వారిని అపహరించి తీసుకొచ్చి లంకలో ఉంచినప్పుడు రాముడు హనుమంతునితో ఆనవాలుగా ఒక ఉంగరం అనేది సీతమ్మ వారికి పంపిస్తాడు. అది హనుమంతుడు సీతమ్మ వారికి చూపించిన ప్లేసే ఇది. దీన్నే అశోక వాటిక అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనమైతే ఏలా వెళ్తున్నాము. ఏలాలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే లిటిల్ అదం పార్క్ అండ్ నైనార్క్ బ్రిడ్జ్. నైనార్క్ బ్రిడ్జ్ అనేది లవర్స్కి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎందుకు ఏంటనేది ముందు వీడియోలో చెప్తాను. డే 3లో చూడాల్సిన ప్లేసెస్ లిటిల్ అదం పార్క్ అండ్ నైనార్క్ బ్రిడ్జ్. లిటిల్ అదం పార్క్కి 1.5 కిలోమీటర్స్ ట్రెక్ అయితే చేయాలి. పైన అయితే వాటర్ బాటిల్స్ ఏమి ఉండవు, మీరే వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని తీసుకెళ్ళండి. పైన వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా మంచుతో వ్యూ అయితే ఎలా బాగుందో చూడండి, ఎంత బాగుందో వ్యూ అయితే. I
see an amazing place. Feels like a dream. A place of many wonders. And full of life. మనం రిటర్న్ వచ్చేటప్పుడు కింద స్వింగ్ వీల్ అని ఒకటి ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయొచ్చు. వాటి ప్రైస్ అయితే మీకు డిస్ప్లే మీద ఇస్తాను, చూడండి. నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ నైన్ ఆర్చ్ బ్రిడ్జ్. నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అనేది సపరేట్ వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఐకార్డ్స్లో కూడా వదులుతాను, ఒకసారి చూడండి. నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. లవర్స్కి శ్రీలంకలో ఏదైనా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది నైన్ ఆర్చ్. ఇలా నుంచి కొలంబో వస్తుంటే మధ్యదారులు అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. ట్రావెలింగ్ ఏదున్నా ఎర్లీ మార్నింగే పెట్టుకోండి, ఎందుకంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఆ మంచు స్నో అంతా పడుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగే మీ ట్రావెలింగ్ అనేది పెట్టుకోండి. I see an amazing place. Feels like a dream. A place of many wonders. ఇప్పుడు మనమైతే హైదరాబాదు రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఇమిగ్రేషన్లో అయితే కొలంబోలోను అండ్ హైదరాబాద్లో అయితే ఇమిగ్రేషన్లో నన్ను ఏమైతే అడగలేదు, జస్ట్ స్టాంప్ వేసి పంపించేశారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసమై ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.